రాష్ట్ర ప్రభుత్వము ఒక సంవత్సర కాలం నుంచి ఇదిగో 42 అదిగో 42 కామారెడ్డి డిక్లరేషన్లో లోకల్ బాడీ ఎన్నికల్లో 42%, విద్యా ఉద్యోగాలలో 42% ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటించారు. ఒక సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నాలు చేశారు. ఇక్కడ అనేక మీటింగ్లలో మేము చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. తీరా బీహార్ ఎన్నికలు కాగానే ఇది 22కు తగ్గిస్తూ పాత పద్ధతి ప్రకారమే ఇస్తామని చెప్పి ప్రకటించడము రాష్ట్రంలోని 2 కోట్ల మంది బీసీలను అవమానపరిచారు. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీరు కనుక 42% ఇవ్వకపోతే ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి కూడా జిల్లాలో తిరిగారు. ఇంతవరకు ముఖ్యమంత్రి మీద గౌరవంతో మాట తప్పడని నిలబడ్డాం. కానీ ఈరోజు ఎక్కడున్నది మాట? మొదటి నుంచి బీసీలను మోసమే చేస్తున్నారు. ఒక్కరోజు కూడా అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రిని కలవడానికి పోయారా? ప్రయత్నం చేసేదా? లేదు. పార్లమెంటులో 1 నెల రోజులు బీహార్ ఓటు చోరీ మీద 1 నెల రోజులు వాకౌట్ చేశారు, బైకాట్ చేశారు. 4 రోజులు బీసీల గురించి వాకౌట్ చేసింటే ఎంతో మంచిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పడుతుండే. అది ఒక భాగం. మూడవది, ప్రామినెంట్ అడ్వకేట్ హైకోర్టులో పెట్టారు, స్టే వచ్చింది. మరి ఒకవైపు స్టే ఉండంగా మీరు ఎన్నికలకు ఎట్లా వద్దని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకొక మోసం, అసలు మోసం, లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికలకు పార్టీ సింబల్ ఉండదు. పార్టీ పేరు మీద 42 ఇస్తా అంటాడు. అరే పార్టీ సింబలే ఉండదు మీకు, పార్టీ పేరు మీద 42 ఎట్లు ఇస్తావు? ఎవరిని మోసం మాటలు, ఎవరిని దగా చేస్తారు, ఎవరికి మోసపుస్తారు, ఎవరిని మభ్య పెడతారు? ఇది పచ్చి మోసం, దగా, బీసీలను మాయ చేసి మభ్య పెట్టడానికి చేస్తున్న కుట్ర. అదేవిధంగా విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల మీద రాజ్యాంగాన్ని సవరించడానికి కానీ, పార్లమెంట్లో ఇండియా కూటమి నుంచి ప్రైవేట్ బిల్లు పెట్టడం కానీ ఏమీ చేయకుండా ఇన్ని రోజులు బీహార్ ఎన్నికల దాకా లాక్కుంటొచ్చి ఇప్పుడు ఎన్నికలు కాందడివి పాత పద్ధతిలో 22% అని చెప్పి బీసీల ముఖాన నీళ్లు తల్లారు. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 సెంటర్లలో ర్యాలీలు, ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడి, ఎంఆర్ఓ ఆఫీసులో ముట్టడి పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఎన్నికలను వాయిదా వేసి కోర్టుల కేసు అయినాక పార్లమెంట్లో బిల్లు పెట్టే వరకు ఈ ఎన్నికలు వాయిదా వేసి వాగ్దానాన్ని నెరవేర్చాలి. లేకపోతే ఒక్క ఎమ్మెల్యే తిరిగాడు, ఒక్క మంత్రి తిరిగాడు. పెద్ద ఎత్తున మొన్న చూసారు, గత నెల 18న రాష్ట్ర బంద్కు పిలిపిస్తే చరిత్రాత్మకమైనటువంటి బంద్ జరిగింది. అట్లాంటి బంద్లు చాలా జరుగుతాయి. ఇప్పుడు అన్ని ఈరోజు కూడా ఇక్కడ కుల సంఘాల సమావేశం ఉంది ఓటర్ అశోకలో. అక్కడ అన్ని కుల సంఘాలు, ప్రముఖులు అందరు వచ్చి ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రెండవది, 42% ఇవ్వకపోతే ఎవరు కూడా బయట తిరగలేరని చెప్పి హెచ్చరిస్తున్నారు. అంటే బీసీలకు ఏమి ఇవ్వకుండా అక్కడ గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అభ్యర్థి బలమైన వాడు, అన్ని బీసీ ఫీలింగ్ కూడా ఉన్నది. బీసీ ఫీలింగ్ ఉంటే బీసీలకు అన్యాయం చేస్తావా? కాబట్టి బీసీలంతా మీరు బీసీలకు రిజర్వేషన్లు పెడితేనే బీసీలు నిలబడతారు, లేకపోతే తీవ్ర స్థాయిలో వ్యతిరేకం చేస్తారు. తప్పనిసరి గుణపాఠం నేర్పుతామని హెచ్చరిస్తున్నారు. మొన్న బంద్ జరిపాము లాస్ట్ మంత్లో. ఇప్పుడు నిన్న ఈరోజు ర్యాలీలు, ధర్నాలు, ముట్టళ్ళు జరుగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నము అన్ని కుల సంఘాలు, 130 కుల సంఘాలు, ప్రముఖ అన్ని పార్టీల నాయకులందరూ వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాం. తప్పనిసరి పెద్ద ఎత్తున ఉంటుంది ఉద్యమం. అంటే పీస్ఫుల్ ఉద్యమాలు కాదు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడం, మంత్రులను తిరగనీయకపోవడం, ఎమ్మెల్యేలను తిరగనీయకపోవడం లాంటి మిలిటెంట్ ఉద్యమం. బీసీలను ఎవరు కొనలేరు. ఎందుకంటే ఇది ప్రజా ఉద్యమం. డిమాండ్లు నెరవేరుస్తేనే బీసీలు. మీరు అందరూ క్వశ్చన్ అడిగారు ఇంతకుముందు, బీసీలను అందరూ కొనేస్తున్నారు అని. ఎవ్వరు అమ్ముడువారు, ఎవ్వరు కొనలేరు. ఈ ఉద్యమం పవిత్రమైంది. తప్పనిసరిగా విజయం సాధించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం ముందుకు పోతుంది.